ఇంకొక ఆర్మీ అతను ఉన్నాయి కాపా అతను మా అన్న కొడుకు సార్. చెప్పండి చెప్పండి. మా సార్ 693 సర్వే నెంబర్లో సార్ 7.25 ఎకరా ఉంది సార్. 7.25 ఎకరా ఉంటే చుట్టూ ఫస్ట్ కోతు తీసేసినాడు సార్. మేము భూమిలో నుంచి పోకుండా ఓకే మీరు ఎప్పుడూ పోయేదానికి లేదు. ప్లస్ వచ్చేసి స్టేషన్ కాడికి వాళ్ళు 2 నెలలు వరుసగా కంటిన్యూగా నైట్లో 11 వదలు సార్. బస్సు సౌకర్యం ఉండదు సార్. ఇంటికి వాళ్ళ ప్లస్ వచ్చేసి బైక్ కాడికి పోలేము, ఇంట్లో ఉండలేము, స్టేషన్ కాడ పోయి కూర్చోవాల. హరాస్మెంట్ తో ఇతను సార్ జాబ్ ఫస్ట్ జాయిన్ అయినాడు సార్. ఉద్యోగం పెరిగి చేస్తామని బెదిరించినాను. ఫస్ట్ లో మనకు తెలియదు కదా సార్ రూల్స్ అనేటివి. అట్లా మేము రాసేవలసి వచ్చింది. ప్లస్ వచ్చేసి హాఫ్ అమౌంట్ ఇచ్చినట్టు మిగతా అమౌంట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు మీకు డబ్బులు రాలేదు సార్. ఓకే 7.25 ఎకరా సార్. ఎంత రావాల్సి ఉన్నది మీకు ఇప్పుడు? దాదాపు వచ్చేసి 7-8 లక్షలు రావాలి సార్. ఇంకా ఓకే ఒక ఆర్మీ జవాన్ సంబంధించి బెదిరించి ఉద్యోగం తీసేస్తామని సంతకం పెట్టించుకొని ఒక 8 లక్షల రూపాయలు ఎగ్గొట్టారు, అంతేనా? అవును సార్. ఇది ఇక దేశం ఎటుపోతుందో మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేటువంటిది ఆలోచించాలి. మరి దీనికి సంబంధించి ఇతను వచ్చేసి మేము దేశాన్ని కాపాడుతాం కానీ ఇంటికాడ అందరినీ కాపాడుకోలేకపోతున్నాం, భూమిని కాపాడుకోలేక ఏడుస్తాడు సార్. మీ బాధ అర్థమైంది. పేరంపల్లి గ్రామానికి చెందిన అందరూ ఇంకొక పర్సన్ ఉన్నాడు కాబట్టి అతను ఓకే మ్యాన్ హ్యాండింగ్ చేశారా? ఒకసారి ఎప్పుడు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టించారు? మైక్ తీసుకొని చెప్పండి. పట్టుకోండి అమ్మ, మైక్ పట్టుకోండి. రజనీ కుమార్ కొట్టించారు సార్. రైట్ ఓకే రైట్ కూర్చోండి, మీద కూర్చోండి. కూర్చోండి. కృష్ణారెడ్డి గారు ఉన్నారు రామసముద్రం నుంచి. కృష్ణారెడ్డి గారు మాట్లాడే ముందు ఎవరైతే మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా ఈ అందరిలో కంటే కూడా ఆయన ఒక పెద్ద బాధితులు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఒక బాధితులైతే నాకు తెలిసి మేము మీడియాలో కవర్ చేసేటువంటి అంశంలో ఒక 20 సార్లు వారి మీద దాడి జరిగి, వారి ఇంటి మీద దాడి జరిగి, వాళ్ళ కార్లు ధ్వంసం చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని హత్య చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి సందర్భాల నుంచి మేము చూస్తూ ఉన్నాం. మరి వారికి సంబంధించినటువంటి వారి బాధ ఇక్కడ గతంలో జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న అంశాలను కూడా కొంత క్లుప్తంగా తెలియజేస్తే బాగుంటుంది. రామకృష్ణ గారు ఒకసారి రామకృష్ణ గారి మైక్ ఇవ్వండి. సభకు నమస్కారం. అదేవిధంగా ఇటువంటి బృహత్తకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానీస్ ఎండి గారు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పెద్దలు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జడ్జి రామకృష్ణకు సంబంధం ఏంటని చాలామందికి కన్ఫ్యూజ్ ఉంది. ముఖ్యంగా నేను మదనపల్లె వాస్తవ్యుడిగా ఈ ప్రాంతంలో పెరిగిన వాడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాకు జరిగినటువంటి అసలు కథ మీ ముందరే వివరించాలని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కడప జిల్లాలో ఉన్నటువంటి, ఇప్పుడు మన అన్నమయ్య జిల్లాలో ప్రాంతమైనటువంటి రాయచోటిలో నేను జడ్జిగా పనిచేశాను 2012-2013 సంవత్సరంలో. అక్కడ ఒక ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఏంటంటే రాయచోటి గారికి పక్కన ఉన్నటువంటి వీరబల్లి అంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క సతీమణి స్వర్ణలత గారి యొక్క పుట్టినిల్లు. ఆ ఊరికి సంబంధించిన ఒక ప్రముఖుడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, ఆయన తమ్ముడు పవన్ కుమార్ రెడ్డి. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే పవన్ కుమార్ రెడ్డి దగ్గర చేస్తున్నటువంటి ఒక డ్రైవర్ అతని పైన కిరోసిన్ పోసి పట్టపగలు తగలబెట్టేశారండి డ్రైవర్ పైన. మరి ఒక డ్రైవర్ను పెట్రోల్ పోసి కానీ కిరోసిన్ పోసి కానీ ఒక వ్యక్తిని ఎవరైనా తగలబెడితే అతను హాస్పిటల్లో చేర్చిన తరువాత రూల్స్ ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అక్కడికి వెళ్ళి అతడు ఏం చెప్తాడో ఆయన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. దానినే మనం మరణ వాంగ్మూలం అంటాం. ఆ విధంగా నేను అక్కడ మెజిస్ట్రేట్గా ఉన్నాను కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి, అంటే ఆయన పేరు రామాంజులు, అతను బోయ అంటే వడ్డెర కులానికి చెందినటువంటి ఒక బీసీ, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశానండి. ఆయన స్టేట్మెంట్లో ఒక మాట చెప్పాడు, వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారండి, ఆ స్మగ్లింగ్ చేయబడే వెహికల్కు పైలట్గా వెళ్తుంటాను. ఆ క్రమంలో పవన్ కుమార్ రెడ్డి గారు నన్ను పిలిచి ఒక నేరములో నన్ను ఆ నేరం చేసినట్లుగా అంగీకరించమని అడిగాడు. దానికి నేను ఒప్పుకోలేదు. నా భార్యను అడిగి ఒక మాట చెప్తానన్నందుకు
తాగిన మైకంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నా పైన కిరోసిన్ పోసి నన్ను తగలబెట్టేశాడు సార్, నన్ను బతికించండి అని ఆయన అడిగాడు. సుమారుగా 90% కాలిపోయి ఉన్నాడు. డాక్టర్లు కూడా అతన్ని బతికించలేడు, ఒక భగవంతుడు తప్ప. ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు. నేను వెళ్ళాను, నేను స్టేట్మెంట్ రికార్డ్ చేశాను. అది జరిగిన 5 రోజులకి ఆ వ్యక్తి చనిపోయాడండి. అప్పుడు రంగంలోకి దిగాడు వాళ్ళ అన్న బిగ్ బాస్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి. ఉమ్మడి హైకోర్టులో అత్యంత ప్రతిభావంతమైన ప్రధానమైనటువంటి జడ్జిగా పేరు పొందినటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి నన్ను ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి బుజ్జగించి, అయ్యా రామకృష్ణ గారు, మా ఇంటి పరువు పోతుంది, మా తమ్ముడు మర్డర్ కేసులు ఇరుక్కుంటే నేను హైకోర్టు జడ్జిగా ఉండి కూడా ఫలితంగా ఉండదు, దయచేసి ఆయన పేరు ఆ మరణ వాంగ్మూలం నుంచి తీసేయమని అడిగాడండి. ఒక మెజిస్ట్రేట్గా, ఒక నీతి నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్గా నేను ఆయన కోరిక మన్నించడానికి ఏమాత్రము ఆలోచించకుండా తిరస్కరించాను. జరగదు అని చెప్పాను. అంతే, ఆ రోజే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆయన నా పైన, ఆయన తమ్ముడు, వాళ్ళ వర్గీయులందరూ కూడా రాయచోటి ఆయన సొంత ఇంట్లోనే నా పైన దాడి చేశారండి. దానిపై నేను ఏం చేయాలంటే, ఎవరైనా మన పైన దాడి చేస్తే తిరిగి కొట్టాలి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నేను కొట్టాను, తిరిగి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఆయన పైన. ఒక హైకోర్టు జడ్జిని కొట్టానని, అదేవిధంగా నా పైన దాడి చేశాడని తేల్చుకుందామని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకంటే హైకోర్టులో పర్మిషన్ తీసుకోకుండా, హైకోర్టుకు నేను రాయచోటికి వెళ్తున్నానన్న సంగతి తెలియజేయకుండా నన్ను బలవంతంగా ప్రోటోకాల్ కాబట్టి నువ్వు నా ఇంటికి రావాలని పిలిపించుకొని ఒక మర్డర్ కేసులో రికార్డులు తారుమారు చేయమని అడిగి, అది ఎంత నేరమో తెలుసుకొని అక్కడి నుంచి ఆయన జారుకున్నాడండి. తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. హైకోర్టు జడ్జీలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చీఫ్ జస్టిస్ పిలిపించాడు. మెజిస్ట్రేట్ గారు ఒక హైకోర్టు జడ్జి పైన ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం తగునా అని అడిగాడు. దాడి చేసి కొడితే, కులం పేరు పెట్టి దూషిస్తే కంప్లైంట్ ఇవ్వకుండా వాడి పాదాలు నొక్కాలా నేను డైరెక్ట్గా అడిగానండి. అదే కారణమైంది నన్ను సస్పెండ్ చేయడానికి. ఒక హైకోర్టు జడ్జి పైన కంప్లైంట్ ఇవ్వడం, చీఫ్ జస్టిస్ చెప్పినా దాన్ని నిర్మించుకోకపోవడం నేరమని, మిస్కాండక్ట్ అని 2013లో నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పటికి సుమారుగా 11 సంవత్సరాలు అవుతోంది. నేను అడిగాను, ఒక వ్యక్తి పైన దాడి జరిగితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కు ఏంటి అని చీఫ్ జస్టిస్ను ప్రశ్నించాం. దళిత సంఘాలన్నీ ఏకమయ్యాయి, బీసీ వర్గాలన్నీ సహకరించాయి, మైనార్టీలందరూ వెంట నడిచారు. మేము నిలదీశాం హైకోర్టులో ఈ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి చేసినటువంటి అక్రమాన్ని. చివరికి ఒక సలహా ఇచ్చారు, పదవిలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తామండి, దానికి అధికారం ఎవరికుంది, రాష్ట్రపతికి కూడా లేని అధికారాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎలా ఉపయోగించుకుంటాడని ప్రశ్నించినప్పుడు ఒకే ఒక సొల్యూషన్, భారత పార్లమెంటులో ఈ మహా అభియోగ తీర్మానమని, దాన్ని ఇంపీచ్మెంట్ ఆఫ్ సిట్టింగ్ జడ్జ్ అంటారు, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకోండి అన్నారు. అది పెట్టాలంటే మాలాంటి సామాన్యులకు సాధ్యమవుతుందా? రాజకీయ పార్టీల నుంచి, లోకసభ నుంచి 100 మంది ఎంపీలు సపోర్ట్ చేయాలి, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సపోర్ట్ చేయాలి. ఇంతమంది ఎంపీలను మనం కూడగట్టగలమా? ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టినటువంటి నేను ఆ పని చేయగలనా? కానీ ఆ సలహా ఇచ్చాడు మా చీఫ్ జస్టిస్. ఇంకా గత్యంతరం లేదు. ఢిల్లీ వెళ్ళాం, అన్ని పార్టీల వాళ్ళని కలిశాం, అందరికీ విషయం విశదీకరించాం. అందరూ కూడా అర్థం చేసుకున్నారు. చివరకు 106 మంది ఎంపీలు నా యొక్క వాదనను సమర్థిస్తూ రాజ్యసభలో 2016 డిసెంబర్లో మహాభియోగ తీర్మానాన్ని ఈ జస్టిస్ సివి నాగార్జున పైన తీసుకురావడం జరిగింది. ఇది జరిగిన వెంటనే, ఇది పత్రికలలో రావడం, టీవీలలో రావడం, దేశవ్యాప్తంగా సంచలనమైన వెంటనే రంగంలోకి దిగాడు ఈ పెద్ద ఆయన అని చెప్పుకున్నటువంటి పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఢిల్లీకి ఎగేసుకొని వచ్చాడు. సెంట్రల్ హాల్లో ఉన్నాం. నేను, నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు, సిపిఐ సిపిఎం ఎంపీలు, జేడీఎస్ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఇండిపెండెంట్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా మేము సమావేశమై ఉన్నాం. అక్కడికి వచ్చాడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒకటే మాట నేరుగా అంటున్నాడు. సీతారాం యేచూరి గారిని ఉద్దేశించి, మా లీడర్ అయినా అక్కడ, ఏందన్నా
ఈ మాల నా కొడుకుని ఎంటేసుకొని ఇంత పెద్ద పని చేసేసావు, మా రెడ్ల కొంప ముంచావని అన్నాడు. ఏం చేయాలి మేము అటువంటి పరిస్థితుల్లో? అక్కడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాకు తగువ మొదలైంది. తర్వాత కొన్ని కాన్స్టిట్యూషనల్ కారణాల వలన, రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు వలన జస్టిస్ సివి నాగార్జున రెడ్డి 6 నెలల్లో రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మహాభియోగ తీర్మానం సుప్రీంకోర్టులో ఉండడం వల్ల రాజ్యసభ దాన్ని అలాగే హోల్డ్లో పెట్టేసింది. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జడ్జి రామకృష్ణకున్న వైర్యం మీకు వివరిస్తున్నాను. ఎందుకంటున్నానంటే, నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని కాల్చి చంపేస్తే ఆ కేసును ఎవరు విచారించకూడదు, పోలీసులు విచారించకూడదు, న్యాయస్థానాలు విచారించకూడదు, ఆ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగకూడదు. కేవలం ఆ పెద్దారెడ్లకు మాత్రమే న్యాయం జరగాలి. వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు రాసిందే చట్టం. మరి అటువంటి వాతావరణం ఆ రోజుల్లో ఉంటే, ఈ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎన్ని అరాచకాలు జరుగుతాయో అన్ని అరాచకాలు జరిగాయి. దానికి ప్రధాన ఘట్టం ఈరోజు మన మదనపల్లిలో పురుడు పోసుకుంది. వాళ్ళు చేసిన పాపాలను పండిన రోజు వచ్చింది కాబట్టి మన మదనపల్లి వేదిక అయింది. ఈ మదనపల్లిలో జరిగినటువంటి ఈ దుర్ఘటనకు ఖచ్చితంగా బాధ్యుడు, దానికి సరైన శిక్షకు అర్హుడు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు, ఆయన కొడుకు మాత్రమే అని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే, చట్టాలు చాలా క్లియర్గా ఉన్నాయి, అసైన్మెంట్ లాస్ చాలా క్లియర్గా ఉన్నాయి. అదేవిధంగా ఎవరికి ఎంత ఆస్తి ఉండాలో సీలింగ్ యాక్ట్లు క్లియర్గా ఉన్నాయి. అదేవిధంగా ఒక వ్యక్తికి ఎంత ఆస్తి ఉండాలో ఆ ఆస్తి ఎలా సంపాదించాలో చట్టం క్లియర్గా నిర్దేశన చేస్తూ ఉంది. అటువంటి చట్ట నిర్దేశమైనటువంటి ఫైల్స్ ని తగలబెట్టే అవసరం, అటువంటి అవకాశం ఎవరికి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంతమంది బాధితులు ఈరోజు తమ గోడును వినిపించుకుంటున్నారు. నేను ఈ సభాముఖంగా ఒకటి అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 సింహాల లెక్కన 3 సింహాలలాగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారా? బాధితులకు అండగా ఉంటారా? లేక 3 కోతుల లెక్కనన్నీ మూసుకొని మూలన కూర్చుంటారా అని ఈ సభా వేదికంగా నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను ప్రశ్నించే దమ్ము, ధైర్యం మీ 3 పార్టీలకు ఉందా? ఉంటేనే సమావేశాలు పెట్టండి, ఉంటేనే బాధితులను పిలవండి, చేయగలిగితేనే మీరు చేయండి. అంతేగాని తూతూ మంత్రంగా వాడి అనుచరులని, వాడు పెట్టుకున్న పాలేర్లని, వాడు ఉంచుకున్న ఉంపుడు వ్యక్తులని వాళ్ళ పేరు మీద మీరు నేరం నెట్టివేసి ప్రధాన ముద్దాయిలైనటువంటి మీరు తప్పించుకొని తిరుగుతారా? అది ఈ బాధితులందరూ చూస్తూ ఓర్పు వహించాలా అని మేము ప్రశ్నిస్తున్నాం. జరగాలి న్యాయం, జరిగింది అన్యాయం, ఇది అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తప్ప ఈ ఫైల్స్ ను తగలబెట్టే అవకాశం గాని అవసరం గాని ఎవ్వరికీ లేదు లేదు లేదు. ఆయన పేరు వినబడుతోంది. ఆయన అనుచరుడు మాధవరెడ్డి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఎవరి కుంపలో ఉన్నాడో మీకు తెలుసా? ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఆయన అనుచరులైనటువంటి తుకారాం ఎక్కడున్నాడో మీకు తెలుసా? తులసిరాం ఎక్కడున్నాడో తెలుసా? బాబుజాన్ ఎక్కడున్నాడో తెలుసా? మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎందుకంటే మీనమేసాలు లెక్క పెడుతున్నారు. 15 రోజులు అయింది ఇన్సిడెంట్ జరిగి. ఫోరెన్సిక్స్ రిపోర్ట్ ఆల్రెడీ చెప్పేసింది. ఆల్రెడీ కావలసినటువంటి సమాచారం మీ ముందర ఉంది. కోయ ప్రవీణ్ వస్తాడు, డిఐజీ ర్యాంకులో ఒక మాట అంటాడు. సిసోడియా వస్తాడు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని ఒక మాట చెప్పిపోతాడు. మంత్రి గారు ఒక సమాధానం చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సమాధానం చెప్తున్నారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మేము అరెస్ట్ చేస్తున్నామని ఎవరు కూడా అనట్లేదు. మరొక విషయం, రెడ్ బుక్ విషయం ప్రస్తావన చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ సోదరులు రెడ్ బుక్ గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా. ఆ రెడ్ బుక్ లో పేజీలు చించేయబడ్డాయా లేకపోతే అలాగే నిక్షిప్తమై ఉండాయా ప్రజలకు తెలియాలి. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పేరు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ఆ రెడ్ బుక్ లో నమోదై ఉందా లేదా కూడా ప్రజలకు తెలియాలి. ఈ భూపకాసురులను, ఈ సంఘ విద్రోహ శక్తులను, ఈ అక్రమార్కులను
అణిచివేసే శక్తి రెడ్ బుక్ ఉందా లేదా కూడా మాకు తెలియజేయాలని ఈ సందర్భంగా మీ సమక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ప్రజా కార్యక్రమంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అంశం ప్రజలకు జరిగిన అన్యాయం న్యాయ రూపంలో బయటికి రావాలి. రైట్.